నమస్కారం. నేను మీ ఆసంపల్లి శ్రీనివాస్. వాసుగా మీకు అందరికీ సుపరిచితుణ్ణి. నేను పెద్దపల్లి పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ను ఆశిస్తున్నాను. ఈ క్రమంలో మనము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏ ప్రాబ్లం ఉన్నాయని ఒక్కసారి మీతో చర్చిస్తే, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 40 ఏళ్ల నుంచి రేకుల షెడ్లు గుడిసెలే ఉన్నాయి, కానీ ఎవరికి పట్టా జాగా లేక ఒక మంచి ఇల్లు, ఆర్థిక స్తోమత ఉన్నా కూడా ఇల్లు నిర్మించుకునే పరిస్థితిలో ఉన్నారు. వాస్తవంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పూర్తిగా ఇండస్ట్రియల్ జోన్ చేయాలి. ఇండస్ట్రియల్ జోన్ చేసి అక్కడ ఎవరెవరైతే ఉన్నారో అక్కడ నివాసం ఉంటుంది, రేకుల షెడ్ వేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి తొలగించి వాళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో ఒక్కొక్క గుంట స్థలాన్ని కేటాయించాలి. అక్కడ వాళ్ళు ఒక స్లాబ్ పోసుకొని ఒక మంచి ఇల్లు నిర్మాణం చేసుకొని సుఖజీవనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పొల్యూషన్ జోన్లో వీళ్ళందరూ ఉండడం వల్ల పొల్యూషన్ గురై ఆ బొగ్గు వాసనతో, బొగ్గు పులుసు వాయువులతోని, అక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్లో వచ్చే పొగతోని వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆరోగ్యం క్షీణించి డెత్ రేట్ ఎక్కువ పెరుగుతున్నది. కావున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో రేకుల షెడ్ వేసుకున్న వాళ్ళందరినీ తొలగించి దూర ప్రదేశాలలో ఇండస్ట్రియల్ జోన్ గా దీన్ని ప్రకటించి దూర ప్రదేశాలకు ఒక్కొక్క గుంటన్నర భూమి ఇచ్చి వీళ్ళకి ఇల్లు అకామిడేట్ చేసే విధంగా నేను మాట్లాడడానికి పార్లమెంట్ లో రేపు మీరు తరపున కొట్టడానికి అవకాశం ఉంటుంది. కావున నన్ను ఆశీర్వదించాలని, నన్ను దీవించాలని కోరుకుంటాను. నమస్కారం.